కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో చేరికల పరంపర కొనసాగుతుంది. నిత్యం చేరికలతో పార్టీ నియోజకవర్గంలో ఊహించినంతగా బలపడుతోంది పార్టీ. తాజాగా 15వ వార్డు భగత్ సింగ్ నగర్ నుంచి లోక ప్రవీణ్ రెడ్డి, అల్లూరి రాజు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాలనీవాసులు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. అనంతరం బండి దేవిదాస్చారి, మంచాల మల్లయ్య, బండి నరసింహచారి, రాహుల సోమన్న, అనక గంగారాం, మడావి సంతోష్, అఫ్రోజ్ ఆధ్వర్యంలో 4వ వార్డు బంగారిగూడ కాలనీవాసులు భారీ సంఖ్యలో కంది శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక కాంగ్రెస్ అంటేనే పేదలు, గరీబోల పార్టీ అని అన్నారు కేసీఆర్. తాము పాలకులం కాదు, సేవకులమన్నారు. గర్వం తలకెక్కితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని, అందుకే బీఆర్ఎస్ను పాతరేసి కాంగ్రెస్కు పట్టం కట్టారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగరాలన్నారు ఆయన. ఇప్పటికే ఇచ్చిన అనేక హామీలు అమలు చేసి ప్రజలకు మరింత చేరువైందన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇక రైతు సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిందన్నారు కేఎస్ఆర్. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా కొందరికి కాకపోవచ్చని, కానీ అందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందన్నారు ఆయన. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు కంది శ్రీనివాసరెడ్డి. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, కౌన్సిలర్లు బండారి సతీష్, నంద నర్సింగ్, ఆవుల వెంకన్న, రామ్ కుమార్, దర్శన లక్ష్మణ్, జాఫర్ అహ్మద్, నాయకులు బూర్ల శంకరయ్య, క్యాతం శివప్రసాద్ రెడ్డి, శ్రీరామ్, దినేష్ గౌడ్, కొండూరి రవి, నిమ్మల ప్రభాకర్, ఎంఏ ఖయ్యూమ్, దుర్గం శేఖర్, షేక్ మన్సూర్, శంకర్ భోక్రే, దాసరి ఆసన్న, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు. నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమై పోకుతమ్మి గులాబీ సర్కారులో, నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమై పోకుతమ్మి గులాబీ సర్కారులో, ఆదిలాబాదు నేలన ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడువగ మన సీనన్నో కదిలెరో, ఆదిలాబాదు నేలన ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడవగ మన సీనన్న కదిలెరో, జనం కొరకు నిలబడ జన నేత మన అన్నరో, జనం కొరకు నిలబడ జన నేత మన అందరో, ప్రశ్నించే ఆ గొంతుకు పట్టం కట్టాలిరో, ప్రశ్నించే ఆ గొంతుకు పట్టం కట్టాలిరో, నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమై పోకుతమ్మి గులాబీ సర్కారులో. జయశంకరు కలలు గన్న తెలంగాణ ఇది కాదు, జయశంకరు కలలు కన్న తెలంగాణ ఇది కాదు, మనగమరా వీరులకు ఆత్మశాంతి లేనలేదు, మనవరా వీరులకు ఆత్మశాంతి లేని లేదు, ప్రజలంటే ప్రేమ లేదు, పాలనపై శ్రద్ధ లేదు, ప్రజాస్వామ్య పద్ధతంటే గౌరవమే అసలు లేదు, పైపైన రంగులేసి లోన దుసుగు కప్పినారు. నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమై పోకుతమ్మి గులాబీ సర్కారులో, ఆదిలాబాదు గడ్డ మీద పొడిసిన జన సూర్యుడంట, ఆదిలాబాదు గడ్డ మీద పొడిసిన జన సూర్యుడంట, జన్మభూమి సేవకై కదిలిన ధీరుడంట, జన్మభూమి సేవకై కదిలిన ధీరుడంట, కుటుంబ పాలనను కూల్చేటి యువకుడు, కుటుంబ పాలనను కూల్చేటి యువకుడు, నిరంతరం ఆదిలాబాదును నీడలాగా కాచటోడు, నికార్సైన నాయకుడు, నిజాయితీగా ఉన్నోడు, అన్యాయం ఎక్కడున్నా అర్జునుడై దూకుతాడు. నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమై పోకుతమ్మి గులాబీ సర్కారులో, అద్భుతాల ఆదిలాబాదు అభివృద్ధిలో ఏడుందని, అద్భుతాల ఆదిలాబాదు అభివృద్ధిలో ఏడుందని, ప్రశ్నించిన మునగాడు పట్టుదల
అమెరికాల ఉద్యోగం అన్నింటిని వదులుకొని ఆదిలాబాదు జనుల కొరకు పిడికిలే ఎత్తి మన సీనన్న పేరు వింటే సర్కారు కుసలి జరమంట నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమై పోకుతమి గులాబీ సర్కారులో మాటలోన పదును ఉంది పాలనలో విజను ఉంది మాటలోన పదును ఉంది పాలనలో విజను ఉంది ఆదిలాబాదు నేలంటే అన్నకెంతో ప్రేమ ఉంది ఆదిలాబాదు నేలంటే అన్నకెంతో ప్రేమ ఉంది ఆదిలాబాదు కండ్ల నిండా వెలుగులు కురిపిస్తాడు నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో నాగమై పోకుతమి గులాబీ సర్కారులో మళ్ళీ ఇంకొక్కసారి ఓటు వృధా చేసుకోకు మళ్ళీ ఇంకొకసారి ఓటు వృధా చేసుకో సీనన్నకు ఓటేస్తే చక్కని భవిష్యత్తు మనకు సీనన్నకు ఓటేస్తే చక్కని భవిష్యత్తు మనకు ఆపదంటే సాపదంటే ఆదుకునే స్నేహితుడు మోట మీద నిలిచెటోడు మన బతుకులు మార్చటోడు సీనన్న సైన్యమై ఘన విజయం అందిద్దాం నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమై పోకుతమి గులాబీ సర్కారులో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమై పోకుతమి గులాబీ సర్కారులో ఉన్నాడు రాగన్న ఉన్నాడు రా సీనన్నే అండగా ఉన్నాడు రా ఉన్నాడు రా అన్న ఉన్నాడు రా సీనన్నే అండగా ఉన్నాడు రా ఉన్నాడు రాగన్న అన్నాడు రా మన సేవల ఉంటానన్నాడు రా అన్నాడు రా అన్న అన్నాడు రా మన సేవలో ఉంటానన్నాడు రా ఆదిలాబాదునుగా చేసినన్నరా మన అందరి నేస్తం మన అన్నరా ఆదిలాబాదునుగా చేసినన్నరా మన అందరి నేస్తం మన అన్నరా
ఈరోజు మరి ప్రతిరోజు జరిగే చేరికల కార్యక్రమంలో భాగంగా ఈరోజు భగత్ సింగ్ నగర్, సుభాష్ నగర్, ఆధ్వర్యంలో ఈ రోజు చేరడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్క యువకుడికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ నాయకత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో కాంగ్రెస్ గారి నాయకత్వాన్ని యువకులందరం బలపరచాలనే లక్ష్యంతో ముందుకు వచ్చిన మీ అందరికీ మరోసారి నమస్సుమాన్యాలు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ గిమ్మె సంతోష్రావు గారు, లోక ప్రవీణ్ రెడ్డి గారు, జైనర్ ఎక్స్ జెడ్పీటీసీ, బేలా ఎక్స్ జెడ్పీటీసీ రామదాస్ నాగ్లే గారు, దుర్గం శేఖర్ గారు, మా కౌన్సిలర్లు దర్శన లక్ష్మణ్ గారు, చంద నర్సింగ్ కాక, జాఫర్ అహ్మద్ గారు, కయ్యూం రజా గారు, సరి ఆషన్న గారు, కౌన్సిలర్లు రామ్ కుమార్ గారు, అఫ్రోజ్ గారు, మా కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు దిక్సూచి లాంటి వాళ్ళు పోతన్న యాదవ్ గారు, మా కాబోయే కౌన్సిలర్ మల్లన్న యాదవ్ గారు, సోమన్న యాదవ్ గారు, శంకర్ గారు, లింగన్న గారు, చారి గారు, మా బంగారు కూడా మా కష్టజీవి అఫ్రోజ్ గారు, మా కాబోయే కౌన్సిలర్ బూర్ల శంకరయ్య గారు, మిగతా కొండూరి రవి గారు, మిగతా అందరూ పెద్దలకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు వార్డ్ నంబర్ భగత్ సింగ్ నగర్ నుంచి, సుభాష్ నగర్ నుంచి లోక ప్రవీణ్ రెడ్డి గారు, మా తమ్ముడు లాంటి అల్లూరి రాజు గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి శ్రీను గారు, షేక్ జమీర్ గారు, కిషోర్ గారు, రాజు గారు, అఫ్రోజ్ గారు, రాఠోడ్ రవి గారు, అర్బాజ్ గారు, సమీర్ భాయ్, అజయ్ గారు, రాజు గారు, కరణ్, అఫ్రోజ్, మోసిన్ ఖాన్, సంతోష్, కార్తిక్, మహేందర్, చింటూ, నగేష్, శ్రీనివాస్ రెడ్డి గారు, అరుణ్ గారు, అందరూ కూడా పేరు పేరున గట్టిగా చప్పట్లు పెట్టి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి మా తమ్ముళ్ళందరికీ. మా తమ్ముళ్ళందరికీ ఒక విజ్ఞప్తి, ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీలో చేరదామంటే ఈరోజు మనం గరీబోళ్ళ పార్టీలో చేరడం, అవునా కాదు? కాంగ్రెస్ పార్టీ అంటే గరీబోళ్ళ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. ఎక్కడ గరీబోళ్ళు ఉంటారో, ఎక్కడ పేదోళ్ళు ఉంటారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, అవునా కాదా? కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్లకు సేవ చేసే పార్టీ. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అగ్రవర్ణాల పేదల పార్టీ, గరీబోళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ దుక్కి దున్నే రైతు ఉంటాడో, ఎక్కడ శ్రామికుడు ఉంటాడో, హమాలీలు ఉంటారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఎక్కడైతే కష్టజీవి ఉంటాడో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. అయితే గిట్లనే మనం అధికారంలో ఉన్నాం. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మన రేవంత్ అన్న ఉన్నారు ముఖ్యమంత్రి, మనకు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఉన్నారు. మరి పోయినసారి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నోడు కేసీఆర్ని వాళ్ళందరినీ బండకేసి ప్రజలు ఎందుకు కొట్టిందంటే వాళ్ళు అధికారంలో ఉన్న మత్తుని తలకెక్కించుకున్నారు. గమండుకు పోయిండ్లు, గెలిచినోడు గమండుకు పోయిండు. కానీ మనం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా, మన పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి మనం పాలకులం కాదు, మనం సేవకులం, అవునా కాదా? మనం పాలకులం కాదు, మనం సేవకులం. మనం కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి తమ్ముడు అల్లూరి రాజు, తమ్ముడు సీను నాయకత్వంలో చేరిన వాళ్ళందరూ కూడా ఒకటే నాకు మీరు హామీ ఇవ్వాలా. రోజు 1 గంట సేపు పొద్దున కానీ, గంట సేపు సాయంత్రం గరీబోళ్ళ ఇళ్లల్లో ఎవరికి రేషన్ కార్డు లేదు, ఎవరికి పింఛన్ వస్తలేదు, ఎవరికి ఇల్లు సరిగా లేదు, ఎవరికి 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తలేదు, ఎవరికి 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వస్తలేదు, ఎవరికైతే కష్టం ఉన్నదో అక్కడ మీరు పోయి తెలుసుకోవాలి.
అవునా కాదా? గరీబోళ్లకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టే, అవునా కాదా? గరీబోళ్ళ ఇంటికి సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్టే. మన కాంగ్రెస్ పార్టీలో బాగా బలిసినోడికి ఎవరు కనిపించరు. అందరు పేదోళ్ళు, గరీబోళ్ళు, కాయ కష్టం చేసుకునేటోళ్ళు, కూలి పని చేసుకునేటోళ్ళు, దుక్కి దున్నే రైతులు, శ్రామికులు, కర్షకులు, కార్మికులు, ఇలాంటి గరీబోళ్ళే కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు, అగ్రవర్ణాలలో పేదలు, భూమి లేనోళ్ళు, ఆటో నడుపుకునేటోళ్ళు, వీళ్ళే మన కాంగ్రెస్ పార్టీలకు వస్తారు. కాంగ్రెస్ పార్టీ గరీబోడికే పెడతారు, అవునా కాదా? ఆ రోజు మీ అందరికి ఒక శుభవార్త చెప్తున్నాం. 10 సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. ఈ బీఆర్ఎస్ ఓడు 10 ఏళ్ళు అధికారంలో ఉంటే కనుక కేసీఆర్ ఒక్కోలకు రేషన్ కార్డు ఇవ్వాలి. కానీ మీ అందరి ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి అనే నాయకత్వంలో సెప్టెంబర్ 17 తారీఖు, ఇంకెన్ని రోజులు వచ్చినా ఇంకా 15-20 రోజులు, సెప్టెంబర్ 17 తారీఖు నుంచి రేషన్ కార్డులకు పండుగ మొదలవుతున్నది. రేషన్ కార్డు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పండుగ మొదలవుతున్నది. రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు, హెల్త్ కార్డు కూడా ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. రేషన్ కార్డు ఇస్తుంది, ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తుంది. సో ప్రతి గరీబ్ ఇంట్లో ఏ కార్డులు ఉండాలి? 2 కార్డులు ఉండాలి. ఒక కార్డు ఏంటి? రేషన్ కార్డు. రెండో కార్డు హెల్త్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు. ఆరోగ్యశ్రీ కార్డు గరీబ్ వాళ్ళకి ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ. 10 లక్షల రూపాయల వరకు ఏ హాస్పిటల్ పోయినా రోగాల్ని నయం చేయడానికి 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నది. నేను అందుకే చెప్తున్నా, సెప్టెంబర్ 17 తారీఖు తర్వాత నుంచి కూడా ఎవరెవరికైతే రేషన్ కార్డు లేదు, ఎవరెవరికైతే ఆరోగ్యశ్రీ కార్డు లేదు, గరీబ్ వాళ్ళందరికీ రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు చేపియాలి. చేపిద్దామా? చేపించుడేనా? అట్లనే 5 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించే స్కీమ్ వస్తున్నది. ఇప్పుడు 5 లక్షల రూపాయలు భూమి జాగా ఉండి, ప్లాట్ ఉండి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకునే వాళ్ళందరికీ ఇల్లు స్కీమ్ వస్తున్నది. మీరందరూ ఒకటే చేయాల. ఎవరు నిజంగా పేదోళ్ళు, ఎవరికైతే ఇల్లు లేదు, పాపం గుడిసె ఉన్నది, కూలిపోయేటట్టు ఉన్నది, తల్లి తండ్రి కొడుకు బిడ్డ అందరూ కూడా వర్షం పడితే ఊడ్చే ఇళ్లలో ఉంటే ఫస్ట్ గరీబ్ వాళ్ళకి ఇల్లు కట్టేయాలి మనం, అవునా కాదా? రేవంత్ రెడ్డి ఫస్ట్ గరీబ్ వాళ్ళకి ఇల్లు కట్టేయాలి. కాబట్టి మనం అందరం కూడా పాలకులం కాదు, సేవకులం. మన ముఖ్యమంత్రి సారే ఉన్నాడు, కానీ మనకు గమను తలకెక్కద్దు, అవునా చిన్న? మనం గరీబ్ వాళ్ళకి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే. మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి, ఎక్కడ గరీబ్ ఉన్నా కూడా అక్కడ ఆ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల, అవునా? మనందరి ఆశయం ఒకటే, గరీబోడికి ఇల్లు రావాలా, గరీబోడికి రేషన్ కార్డు రావాలా, గరీబోడికి పింఛన్ రావాలా, గరీబోళ్లకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామా లేదా? నరేంద్ర మోడీ 1300 రూపాయల సిలిండర్ ఇచ్చి గరీబ్ మోడీ ముడ్డి విరగొడితే, మన ఈ విరగొడితే రేవంత్ రెడ్డి దాన్ని ఎంత తీసుకొచ్చిండు? 500 రూపాయలకే సిలిండర్ వస్తున్నాయా లేదా? 500 రూపాయలకి సిలిండర్. మన పెద్దమ్మలు చిన్నమ్మలు అందరూ కూడా, మన అమ్మలకి మన అక్కలకి బస్సులో ఫ్రీ ప్రయాణం వస్తున్నాయా లేదా? ఇది ఎవరు ఇస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నది. 200 యూనిట్ల వరకు కరెంటు, తక్కువ కరెంట్ ఎవరు వాడతారు? గరీబ్ వాళ్ళు వాడతారు. పాపం ఒక 4 గుగ్గలు, ఒక ఫ్యాను, ఇంత 4 గుగ్గలు అంతే 200 యూనిట్ల వరకు కరెంటు, ఫ్రీ కరెంట్ వస్తున్నదా? 200 యూనిట్ల వరకు వస్తున్నదా లేదా? అది మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేతి గుర్తు పాటిస్తున్నది. ఇట్లా అనేక రకాల సంక్షేమ పథకాన్ని మనం ప్రజలకు తీసుకెళ్లాల. కాంగ్రెస్ పార్టీలా మనం అందరం గరీబోళ్ళని కాపాడుకుంటేనే, గరీబోళ్ళే కాంగ్రెస్ పార్టీ కాపాడిండు. అందరూ ఏమన్నారు? ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ పోయి చచ్చిపోయిందన్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గరీబోళ్ళ కోపంలోకి వెళ్ళి పుట్టింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా అయినా కాలేదా? రైతుల రక్తంలో నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టింది, కర్షకుల కార్మికుల కష్టంలో నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టింది, శ్రామికుల చెమటలో నుంచి కాంగ్రెస్ పార్టీ పుట్టింది. ఎక్కడ గరీబ్ వాళ్ళు ఉన్నా అక్కడ బూడిదలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పుట్టింది. అది గుర్తుపెట్టుకోవాలందరూ కూడా, ఎక్కడ గరీబ్ వాళ్ళు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? హైడ్రా అనే ఒక స్కీమ్ తీసుకొని ఒక మిషన్, ఒక హైడ్రా అనేటువంటి ఒక కమిటీ వేసిండు. హైడ్రా వల్ల గరీబ్ వాళ్ళ జోలికి పోదు. హైడ్రా అనే కమిషన్ గరీబ్ వాళ్ళ జోలికి పోదు. ఎవరైతే బలిసినోడు, ఎవరైతే చెరువుని, కుంటని, నీళ్ళని
వాగుల్ని కబ్జా చేసిండో వాడెంత పెద్దవాడైనా కానీ వందల కోట్లు వేల కోట్లు ఉన్నాడు కానీ వాళ్ళందరి పెద్ద పెద్ద బిల్డింగ్ని కూడబెట్టి గరీబులకు వంచదందుకు రేవంత్ రెడ్డి అనే ప్రభుత్వం వస్తున్నది. అవునా కాదా? గరీబులను కట్టడానికి రేవంత్ రెడ్డి అన్న ఈ చెరువులు కుంటలు వీటన్నిటి దగ్గర అక్రమ కట్టడాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొడతా ఉన్నది. కేవలం గరీబులకు సేవ చేయడానికి, కుంటల్ని చెరువుల్ని పరిరక్షించడానికి. ఈసారి ఇప్పుడు మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ మీరు ఇంకోటి, మీరు పట్టపగల బిడ్డ మధ్యాహ్నం మొన్నటికి మొన్న అవిశ్వాస తీర్మానం పెట్టి నేను మీ అందరికి చెప్పిన ఈడ బీఆర్ఎస్ వాడు బీజేపీ ఇద్దరు కలిసి ఒక జైలు రంజాన్ అనేటువంటి ఒక గరీబోని ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి అని తీసేసారు. ఒకటే పేపర్ మీద జోగరామన్న పాలశంకర్ గారు సంతకం పెట్టారు. నేను చెప్పలేను, ఇది కేవలం స్టార్టింగే. దేశ మొత్తంలో రాష్ట్ర మొత్తంలో బీజేపీ బీఆర్ఎస్ కలిసి కట్టడాలు విలీనమైతారని చెప్పిందా లేదా? ఇగో దాన్ని నేను చెప్పిన దానికి తార్కాలం నిన్న కవితలకు బెయిల్ ఇవ్వడం, ఇక బీజేపీ తోటి బీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్నాడు. ఢిల్లీలో పోయి కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కాళ్ళ మీద పడి, నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడి బీఆర్ఎస్ ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తీసుకుపోయి బీజేపీలో విలీనం చేస్తున్నారు. అందుకే నీకు 17 నెలలు బెయిల్ దొరకలేదు మనీష్ సిసోడియా, 17 నెలలు. ఇంకా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైల్లోనే ఉన్నాడు. మరి కవిత గారికి ఎట్లా బెయిల్ వచ్చింది అంటే బీఆర్ఎస్ తీసుకుపోయి బీజేపీలో కలపాలని కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు ప్లానింగ్ చేసిండు. ఇక్కడ నుంచి మీకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది కనిపించదు. ఏ పోటీ అయినా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి పోటీ ఉంటది. కాబట్టి మీరు ఒక్కడే గుర్తుపెట్టుకునే తమ్ముళ్ళు, మన కాలనీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ప్రతి గరీబో ఇంట్లో ఎగిరిద్దామా? మీరందరూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న వెంట ఉంటారా? మన ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ జెండాను బలోపేతం చేద్దామా? మీ అందరి గరీబోళ్ళ ఆశీర్వాదం ఉంటే ఒక్కడే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీకి గరీబోళ్ళే ఆశీర్వాదం. గరీబోళ్ళే అంట, గరీబోళ్ళతోనే కాంగ్రెస్ పార్టీ పెరిగింది. గరీబోళ్ళకే సేవ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగికి చేయలేదు. నాడు బీఆర్ఎస్ కేసీఆర్ ఏం చేసిండు? 400 ఎకరాల ఉన్నోనికి రైతు బంధు ఇచ్చిండు, 500 ఎకరాల ఉన్నోనికి రైతు బంధు ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏం చేసింది? గరీబు రైతులకే ఇచ్చింది రైతు బంధు. 5 ఎకరాలు 6 ఎకరాలు 7 ఎకరాలు తక్కువ భూములకే రైతు బంధు ఇచ్చింది తప్ప 500 400 ఎకరాలకి రైతు బంధు ఇవ్వలేదు. ఆ పైసలతో ఈ రోజు 500 రూపాయల గరీబులకు సిలిండర్ ఇస్తుంది, 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నది. మహిళలందరికీ బస్సులో ప్రయాణం. బస్సులు ఎవరు తిరుగుతారు? చిన్న గరీబోళ్ళే తిరుగుతారా లేదా? బలిసినోడే తిరుగుతారు, కార్లో తిరుగుతున్నారు. మరి బస్సులో ఉన్న వాళ్ళకి ఫ్రీ ప్రయాణం ఎవరిస్తారు? కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? కాంగ్రెస్ అంటేనే గరీబోళ్ళు అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇది ఒకటే చెప్తున్నా, బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసిపోయినాయి. నిన్న కవితకి బెయిల్ ఇవ్వడం అంటే బీఆర్ఎస్ కేసీఆర్ పార్టీని తీసుకుపోయి బీజేపీలో కలపడమే. మొన్న నేను మళ్ళీ చెప్పిన, 2 నెలన్నర కిందట అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు నేను ఒకటే చెప్పిన, ఈ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని చెప్పిన. ఎందుకంటే ఒకటే పేపర్ మీద జోగురామన్న పాలశంకర్ సంతకం పెట్టి అడ్డంగా దొరికిపోయాడు బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు. ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. కవితకు బెయిల్ తీసుకురావడానికి బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలా, కాంగ్రెస్ పార్టీ మాత్రమే మనల్ని కాపాడే పార్టీ అని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నా. ఇంకో చెప్తున్నా మీకు, ఎవరైతే అక్రమంగా భూములు కబ్జా చేసిండ్రో, ఆదిలాబాద్ అక్రమంగా బిల్డింగ్లు కట్టిండ్రో, అక్రమంగా ప్రభుత్వ ఆస్తిని వేసుకున్నారో వాళ్ళందరి మీద కూడా హైడ్రా వస్తుంది. హైడ్రా వచ్చి ఆ బిల్డింగ్ అన్నింటినీ కూలగొట్టి ఆ భూమిని పంచుతుంది కాంగ్రెస్ పార్టీ. గరీబోళ్ళకి పంచుతుంది కాంగ్రెస్ పార్టీ. గరీబోళ్ళకి పంచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గరీబోళ్ళు ఎక్కడైతే ప్రభుత్వ భూమి కబ్జా గురైందో హెల్ప్ లైన్ పెట్టండి. హెల్ప్ లైన్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మీ దగ్గర ప్రభుత్వ నాలా మీదనో లేదా ప్రభుత్వ భూములలో పెద్ద బిల్డింగ్లు కట్టిన వల్ల వివరాలు ఇవ్వండి. అవి హైడ్రాకు సబ్మిషన్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రభుత్వ భూముల్ని మనం అక్రమ కట్టడాలు కూల్చి స్వాధీనం చేసుకుంటామో ఆ భూములను కూడా గరీబోళ్లకు పంచడం కోసమే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై కాంగ్రెస్.
అందరు కూడా గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నారు. బంగారు కూడా అనేక రంగాలలో వెనకబడి ఉన్నది. కారణం ఏంటంటే గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని కౌన్సిలర్ గెలిపించినా కూడా బంగారు కూడా ఏం తీసుకురాలేదు, అనుకుంటకేం తీసుకురాలేదు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, బంగారు గూడని కూర్చోబెట్టిందే పులిగం పోసిందే కాంగ్రెస్ పార్టీ. అవునా కాదా? బంగారు గూడలో ప్లాట్లు పంచి గరీబోళ్లకు సాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ, చేతి గుర్తు పార్టీ. అక్కడ మీ అందరికీ సేవ చేయడానికి ఉన్నది కూడా కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఇందిరమ్మ ఇల్లు కట్టించే కాంగ్రెస్ పార్టీ పుణ్యం చేసుకున్నదని గరీబోళ్ళ ఆశీర్వాదం పొందింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కూడా బంగారు కూడా ఎవరికైతే ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నా ఉన్నా. మీ అందరినీ నేను కోరేది ఒకటే, మీరందరూ ఐక్యమత్యంగా పనిచేసి మీరందరూ కూడా గరీబోళ్ళ ఆశీర్వాదమే కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం మీ అందరికీ నేను తెలుసు. మీరు ఒకటే చేయండి, రేపటి నుంచి కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తున్నాయి, మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి. మున్సిపాలిటీ ఎలక్షన్లలో పోలన్న యాదవ్ మంచాల పోలన్న యాదవ్ గారిని గెలిపిస్తే మన సమస్యలను తీరుతాయని మీరందరూ కూడా ఆలోచన చేయాలి. మీకైతే నేను చెప్తున్నా, మంచాల పోలన్న యాదవ్ గారిని మేము అందరికీ నిలబెట్టబోతా ఉన్నాం. కౌన్సిలర్ అభ్యర్థిగా వారిని గట్టిగా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందే. మంచాల మల్లా యాదవ్ గారిని ఒక్కరిగా నిలబెట్టబోతా ఉన్నాం. అన్నదమ్ములలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకటే అన్నదమ్ముడు, కానీ తమ్ముడికే టికెట్ ఇవ్వని పోతున్న కాక చెప్తున్నాడు కాబట్టి మల్లా యాదవ్ గారికి టికెట్. మంచాల మల్లా యాదవ్ గారే మన కౌన్సిలర్ టికెట్, మన కౌన్సిలర్ అభ్యర్థి. మీరందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా చేరుకుంటూ పార్టీని భారీ మెజార్టీతో మన యాదవ్ గారిని గెలిపించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తోడుగా ఉంటుంది. బంగారుగూడలో ఇంటి మీటర్ల సమస్య కానీ, ఇంటి పట్టాల సమస్య కానీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా పరిష్కరిస్తుందని ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం ఇట్లనే కాంగ్రెస్ పార్టీ మీద ఉండాలని, అలాగే ఈరోజు ఇంత బాగా జాయినింగ్ కార్యక్రమం నిర్వహించినటువంటి మంచాల మల్లయ్య యాదవ్ గారు, రావుల సోమన్న యాదవ్ గారు, ఎక్స్ఎంపీటీసీ బండి నరసింహాచార్య గారు, బండి దేవిదాచార్య గారు, అనక గంగారాం గారు, మడాలి సంతోష్ గారు, కయ్యూం మామ గారు, అలాగే గిన్నె సంతోష్ రావు గారు, వీరందరినీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నారు. తప్పకుండా మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీకు తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా హామీస్తా ఉన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ నాయకత్వం. జై ఆదిలాబాద్, జై కాంగ్రెస్.